హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మంచి ఎయిర్పోర్ట్లో పనిచేసే జాబ్స్ అయితే వచ్చేసాయి. ఈ జాబ్స్ వచ్చేసరికి మొత్తం ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవి. అందులో చాలా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఒక్కొక్క జాబ్ గురించి దాని యొక్క డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఇక ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ ఎక్సైజ్ అట్ ది విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే ఈ జాబ్స్ వచ్చేసరికి మన దగ్గరలో మన స్టేట్లో విశాఖపట్నంలోనే అనమాట. ఇది స్టేషన్ వచ్చేసరికి విశాఖపట్నం. ఇంకా పోస్టులు వచ్చేసరికి జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీసు, అలాగే జూనియర్ సర్వీస్ కస్టమరు, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, అలాగే హ్యాండీ మ్యాన్, అలాగే హ్యాండీ ఉమెన్. ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం జూనియర్ ఆఫీసర్లో అయితే ఐదు పోస్టులు, కస్టమర్ సర్వీస్లో అయితే 22 పోస్టులు, జూనియర్ కస్టమర్ సర్వీస్లో అయితే 14, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్లో అయితే 36 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఇంటర్వ్యూకు వెళ్ళాల్సిందైతే అంటే ఎప్పుడు వెళ్ళాలంటే జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ వాళ్ళైతే 9/3/2024 ఈ డేట్ని అయితే మనం అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట. ఏ టైంలో 9:30 నుంచి 12:30 వరకు అంటే 12:30 వరకు అయితే మనం ఇంటర్వ్యూకు అటెండ్ కావాలి. ఒకవేళ మీరు హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ అనుకో 11/3/2024 9:30 to 12:30 ఈ మధ్యలో అయితే ఇంటర్వ్యూకు వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చారు. సిఎన్ఎస్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఇన్ టెక్నికల్ బిల్డింగ్, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ కార్గో టర్మినల్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఏ1 ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అంటే ఇది ఆ కంపెనీకి సంబంధించిన అంటే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిందంతా మనకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంది దాని ప్రాసెస్ ఏంది, విజన్ ఏంటంటే టు బీ ది లీడర్ టు ప్రొవైడింగ్ వరల్డ్ క్లాస్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ అట్ ఆల్ ఇండియా ఎయిర్పోర్ట్ అండ్ ఎక్స్టాండ్ గ్లోబల్లీ. ఇది వచ్చేసరికి విజన్ అనమాట. అలాగే మిషన్ వచ్చేసరికి ప్రొవైడ్ సేఫ్ అండ్ రిలయబుల్ అండ్ ఆన్ టైమ్ సర్వీసు, ఆన్ టైంలో ఉండాలి. బీ ది అప్టెన్షన్ ఇండియన్ హాస్పిటల్ అంటే దాని గురించి ఊరికే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ దానికి సంబంధించింది అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉంటే సరిపోతుంది. గ్రాడ్యుయేట్ చేసి ఒకవేళ ఇంకా మీరు ఏదైనా ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెటర్ అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ క్యాండిడేట్స్కు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే తీసుకోరని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసరికి ఇది జూనియర్ ఆఫీసర్ సర్వీస్ కస్టమర్ సర్వీస్కి పోస్ట్కి సంబంధించింది. అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి అయితే సేమ్ గ్రాడ్యుయేట్ ఏదైనా అంటే డిప్లొమో కానీ వాటిల్లో అనమాట. ఈ కస్టమర్ సర్వీస్ దీనికైతే 28 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. శాలరీ వచ్చేసరికి 25,000 వరకు అయితే పర్ మంత్కి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఇంకొకటి జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి అయితే జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాల లోపు వారు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ వచ్చేసరికి 21,000 అంటే ఈ పోస్ట్కి వచ్చేసరికి 21,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కు. ఇంకా నిదానంగా అయితే ఇంక్రిమెంట్ కూడా జరుగుతుంది అనమాట దీనికి. దాంతోపాటు ఫైనల్ పోస్ట్ అంటే హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ వీళ్ళకైతే క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. హ్యాండీ ఉమెన్, హ్యాండీ మ్యాన్కి అయితే వీటికి సంబంధించి 10th పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ జూనియర్ కస్టమర్ సర్వీస్కి సంబంధించింది అయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ అయితే సేమ్ అనమాట. 28 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దానికైతే 21,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. దీనికైతే అంటే హ్యాండీ ఉమెన్కి అయితే 18 సంవత్సరాలు
18,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. ఇంకపోతే సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి జూనియర్ ఆఫీసర్ కస్టమర్ అంటే ఏదైనా ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ హ్యాండీమ్యాన్ హ్యాండ్ ఉమెన్ అనుకో, దీనికి కూడా సేమ్ టెస్ట్, చిన్న టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎలాంటి గ్రూప్ ఇంకా తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. దీనికి గ్రూప్ డిస్కషన్స్ అయితే లేదు. అలాగే జూనియర్ కస్టమర్ సర్వీస్కు జూనియర్ కస్టమర్ దీనికైతే గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది. ఇంకా హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ మీటింగ్ విల్ బీ ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ మెన్షన్ టు దిస్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ ది 1st March 2024. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే మనకు, అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 1 March 2024 ఈ డేట్ నుంచి మనకు స్పెషల్గా అయితే మెన్షన్ చేశాడు. డబుల్లీ ఫిల్డ్ విత్ కాపీస్ అంటే మీరు అంటే మీరు అప్లికేషన్కి అంటే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. దాంతోపాటు 500 అంటే అప్లికేషన్ ఫీజు అయితే 500 కట్టాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ A1 ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ అట్ ముంబై. ప్లీజ్ రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుల్ నేము, మొబైల్ నెంబర్ అంటే మీరు మొత్తం మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లై చేసే ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా అది అప్లై చేసే ఫామ్ అనమాట. అంటే మొత్తం ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే 3 మంత్స్ది అనమాట లోపు ఒక రీసెంట్గా ఈ ఫామ్ అన్ని ఫిలప్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.